తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. క్రైమ్ నెంబర్ ఉన్నది ఇచ్చినాం ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ ఎవరు నిన్నే ఉంటాను చేస్తాము. హిందూ దేవాలయాలే టార్గెట్. గత వారం 10 రోజుల నుంచి కూడా ఇట్లాంటి సంఘటనలే వరుసగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు కూడా ఓ గుడి దగ్గర హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి ఘటన అసలు మనం మర్చిపోలేదు. అప్పుడే మేడిపల్లి ప్రతాప సింగారంలో ఏకంగా టెంపుల్లోకి ఇతర మతస్థుడు ఎంటర్ అవ్వడమే కాదు, ఏకంగా టెంపుల్ మీదికి ఎక్కి నమాజ్ చేసిండు అని అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మరి ఏమనుకోవాలి అర్థం కావట్లేదు. హనుమాన్ టెంపుల్ మొన్ననే కదా, ఒక వారం క్రితమే కదా, చాంద్రయానగుట్ట పరిసర ప్రాంతాల్లో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే హిందూ సంఘాలన్నీ వచ్చి ప్రొటెస్ట్ చేసినాయి. అందరు నాయకులు కూడా మాట్లాడినరు. ఆ కేసు నమోదైంది, ఎవరు ఏంది పట్టుకుంటాము అని చెప్తున్నటువంటి క్రమంలోనే ఇంకో చోట మేడిపల్లి ప్రతాప సింగారంలో మళ్ళా అట్లనే హనుమాన్ మందిరం పైకి ఎక్కి నమాజ్ చేసిండు అని అంటే ఇక దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? మళ్ళా పోనీ నువ్వు ఎవరివి, ఏంది గీడ నమాజ్ చేసుడు ఏంది అని టెంపుల్ పైన నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని భక్తుల క్వశ్చన్ చేస్తే కత్తి చూపెట్టి బెదిరించి నేను ఇక్కడే నమాజ్ చేస్తా అని ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఏకంగా బెదిరింపులకు దిగిండు అని అంటే మరి వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఎందుకు ఇట్లా హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసి ఎందుకు ఇట్లాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి? ఇది అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోలీసులు ఎంటర్ అయినరు, భక్తులందరూ వచ్చి రోడ్డు మీద బైఠాయించి అసలు ఎవడు ఎందుకు లోపలికి వచ్చిండు, హనుమాన్ టెంపుల్ లోపలికి వచ్చి మరి పైకెక్కి మరి నమాజ్ ఎట్లా చేస్తాడు? లోపలికి రావడమే అన్యమతస్థుడు, లోపలికి రావడము తప్పు. దాని తర్వాత హనుమాన్ టెంపుల్ పైకెక్కి మళ్ళీ నమాజ్ చేయడం ఏంది? ఇప్పుడు ఊరుకుంటూ ఉంటే ఇట్లాంటి సంఘటనలు ఇంకెన్ని జరుగుతాయి? ఇట్లా హిందూ సంఘాలు స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. భక్తులందరూ కూడా నిన్న అంటే ఇప్పుడు నమాజ్కి సంబంధించిన ఇట్లా గుడిల మీద చేయడం ఎందుకు అని అంటే ఆయన కత్తి పెట్టి ఎట్లా బెదిరిస్తాడు? మళ్ళా ఇప్పుడు అన్నీ కూడా వాళ్ళ రోజా నడుస్తోంది. ఇప్పుడు సెక్యులర్ కంట్రీ మనది, మనం ఎవరిని టార్గెట్ చెయ్యం, ఎవరి గురించి ఏం మాట్లాడం. అయినా సరే కావాలని రెచ్చగొట్టేలాగా మన మందిరాలని టార్గెట్ చేస్తూ ఇట్లా ఎందుకు వరుస ఘటనలు జరుగుతున్నాయి? ఈ క్వశ్చన్కి అసలు ఎవరూ ఆన్సర్ చెప్పట్లేదు. పోలీస్ ఆఫీసర్ని క్వశ్చన్ చేస్తే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం, నేను విచారణ చేస్తా అని చెప్తున్నారు. రోడ్డు మీద బైఠాయించి కొద్దిసేపు కదలనీయలే. ఆయనను తీసుకుపోతుంటే కూడా, ఆ వ్యక్తిని తీసుకుపోతుంటే కూడా ఎందుకు తీసుకుపోతున్నారు, అసలు రీజన్ ఇక్కడనే మాకు తెలియాలి కదా అని భక్తులు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిర్రు. విత్ ఇన్ నో టైం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గుమిగూడడం, తర్వాత హిందూ సంఘాలు, తర్వాత భక్తులు వాళ్ళందరూ రావడం, అసలు ఈ వ్యక్తి ఎట్లా ఎక్కిండు, ఎట్లా నమాజ్ చేస్తాడు, మళ్ళా కత్తితో బెదిరించడం ఏంది, అంటే కుట్ర ఏంది, ఇందులో ఏం చేయదలుచుకున్నాడు అనేది స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు వాగ్వాదానికి దిగినటువంటి భక్తులతోని ఆయన సంధాయించే ప్రయత్నం చేస్తుంటే ఎవరు? పోలీస్ అఫీషియల్. నేను చూసుకుంటాను కదా, నేను అదే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా అని చెప్తున్నాను కదా, ఇప్పుడు మేము అరెస్ట్ చేసి విచారణ చేస్తాం కదా అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇంత విచ్చలవిడిగా ఏ భయం లేకుండా టెంపుల్స్ మీద ఎక్కి అన్యమతస్థుడు ఎట్లా ప్రార్థనలు చేస్తాడు, నమాజ్ చేస్తూ మళ్ళా బెదిరిస్తాడు ఎట్లా? దీనికి మాత్రం ఎవరి దగ్గర ఆన్సర్స్ ఉండవు. ఇక ఇట్లాంటి వార్తలు ఏదో అల్లకల్లోలం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున ఇంకొంతమంది మాట్లాడతారు. కానీ జరిగింది అక్కడ అఫీషియల్గా మనకు కనిపిస్తుంది, కళ్ళ ముందే జరిగిందే కదా మనం చెప్తుంది కూడా. దానికి ఆన్సర్ చేయకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇట్లా రోజుకో హిందూ దేవాలయం మీద, వారంకొక హిందూ దేవాలయం మీద దాడులు చేసుడో, లేకపోతే ఇట్లా కుట్రబన్నుడో, విగ్రహాలు ధ్వంసం చేసుడో, మలినం చేసేసుడో, ఇట్లా రోజుకో వార్త వస్తుంది కానీ ఎలాంటి చర్యలు ఉండవు. తర్వాత ఇట్లాంటివి ఆపే ప్రయత్నం కూడా ఎక్కడ జరగట్లేదు. మరి ఎవరిది కుట్ర? ఎవరున్నారు దీని వెనకాల? వరుసగా ఎట్లా జరుగుతాయి?
దీని మీద సీరియస్గా విచారణ చేయాల్సిందే. వారంకొకసారి ఇట్లా చేసుకుంటా పోతాం, ఎవరేం చేస్తారులే అనుకుంటే మాత్రం ఇంకా మేము కూడా ఏది చేయాలనో గదే చేస్తామని హిందూ సంఘాలు స్ట్రైట్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ సంఘటన మాత్రం భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా ఇట్లా దేవాలయాల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? మనం ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నాం, వాళ్ళు కూడా అట్లనే ఉండాలి కదా, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, కావాలని ఎందుకు రెచ్చగొడుతున్నారు అని క్వశ్చన్ అయితే చాలామంది భక్తులు వినిపిస్తున్నటువంటి మాట. అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న సాయంత్రం జరిగింది. ఇప్పుడు మొత్తం అందరు కూడా మేడిపల్లి ప్రతాప సింగారం దగ్గరికి చేరుకుంటున్నారు. హిందూ సంఘాలన్నీ కూడా పెద్ద ఆందోళనకి పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా హిందూ సంఘాలు అక్కడికి చేరుకునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అన్నటువంటి సమాచారం అయితే అందుతోంది. ఇప్పుడు పోలీసులు అయితే పూర్తిగా మోహరించి ఉన్నారు. ఎక్కడ కూడా ఎట్లాంటి సంఘటనలు జరగకుండా అక్కడ పూర్తిగా పోలీసులు ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే ప్రస్తుతం అయితే సమాచారం అంతే. చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది.